చికెన్‌కెళ్ళేటప్పుడు మా వారికి ఒకటికి 10 సార్లు చెప్తానండి. "ఏంటక్కా ఒక చికెన్ మరిగంత తీసుకురమ్మని చెప్తావా ఏంటి" అని అంటారా? అలా ఏం కాదండి. చికెన్‌లో గుండెకాయ, కందనకాయ ఉండేటట్టు చూడమని. ఒకవేళ వాళ్ళు మర్చిపోయారనుకోండి కొంచెం అడిగి ఏపిచ్చుకురమ్మని చెప్తాననమాట. ఈ 2 అంటే నాకు చాలా ఇష్టము. అయ్యయితే ఉప్పు, కారం పోసి నిప్పుల పొయ్యి మీద కాల్చుకుంటే బావుంటది. కాకపోతే ఇక్కడ ఈ స్టవ్ అంతా పాడైపోయిద్ది కదా! ఇంకా కూరలో ఏస్తాను. ఒక్కొక్కసారి మామూలుగా ఫ్రైలాగా చేస్తాననమాట. ఇంక ఊరికెళ్ళినామంటే చాలండి. ఇంక సాయంత్రమే ఇంక కోడిని పెట్టి పెట్టేస్తాడనమాట మా లడ్డుగాడైతే మటుకు. ఇంక పడుకునేటప్పుడు చెప్తాడు, "తాతయ్య కోడిని కోసేటప్పుడు నన్ను లేపు" అని చెప్పి. ఇంక 4 గంటలకే ఆయన లేచి ఈయన్ని లేపుకొని కూర్చుంటారనమాట పొయ్యి దగ్గర. ఇంక మాట్లాడుకుంటా కోడిని కోసి ఇంకా ఆ కందనకాయ, గుండెకాయ పక్కన పెట్టిస్తాడు. అది నా కోసం అనమాట. మా లడ్డుగాడేమో లెగ్ పీసులు కొట్టించుకుంటాడండి. అయ్యంటే వాడికిష్టమనమాట. చక్కగా లెగ్ పీసులు కొట్టించుకొని, ఇంక ఘాట్లయితే పెట్టు తాతయ్య అని చెప్పి వాటికి ఘాట్లు పెట్టించుకొని, అవి 2, ఇవి 2 సపరేట్‌గా పెడతాడనమాట. ఇంకా అలా చేస్తాడండి. ఈరోజైతే చికెను కొంచెం పులుసులాగా చేస్తున్నాననమాట. ఎందుకంటే, ఇంక చపాతీలు చేస్తున్నాను. చాలా రోజులైపోయింది చికెను, చపాతీ తిని. ఇంక దానికోసం చేస్తున్నాననమాట. అది కూడా మా లడ్డుగాడికి చాలా ఇష్టం. ఇలా అయితే కూరైతే రెడీ అయిపోయిందనమాట.